ఉప్పల్ భగాయత్తులో మనకి ఈరోజు 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ ప్రాజెక్ట్ మనకి టోటల్గా 1000 స్క్వేర్ యార్డ్స్లో 2 బ్లాక్స్ కింద డివైడ్ చేసి టోటల్గా 20 ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ 20 ఫ్లాట్స్లో ప్రజెంట్ మనకి ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. రిమైనింగ్ అన్ని ఫ్లాట్స్ కూడా మనకి కంప్లీట్గా సోల్డ్ అవుట్. ఆ 2 ఫ్లాట్స్ కూడా మనకి ఫస్ట్ అండ్ ఫోర్త్ ఫ్లోర్స్లో నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ మనకి GHMC అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1660 స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది. మనకి ఉప్పల్ అండ్ నాగోల్ మెట్రో స్టేషన్స్కి జస్ట్ 2.2 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది మన అపార్ట్మెంట్ నుంచి. అండ్ వరంగల్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్. ఇదంతా మనకి లివింగ్ రూమ్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో ఫుల్ స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అన్ ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా మనకి. సో లివింగ్ రూమ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది మంచి స్లైడింగ్ డోర్స్తో. దిస్ ఈజ్ ద బాల్కనీ వీ హ్యావ్. సో బాల్కనీ కూడా మనకి మంచి వైడ్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బాల్కనీ నుంచి చూసుకుంటే మనకి సెకండ్ బ్లాక్ కూడా మన పక్కనే ఉంటుంది. సో ఇదంతా మనకి బాల్కనీలో కూడా మనకు ఒక సింక్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనమైతే లివింగ్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనం కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద పూజా గది వీ హ్యావ్. ఇదంతా మనకి పూజా గది. సో మనకి టోటల్ ఫినిషింగ్తో ఫ్లాట్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ పూజా గది పక్కనే మనకు ఒక ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ద ఓపెన్ కిచెన్ వీ హ్యావ్. సో మనకి ఎల్ షేప్ బ్లాక్ గ్రానైట్ టైల్స్, ఒక విండో అండ్ ఆల్సో మనకి షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనకి కిచెన్ ఏరియా వీ హ్యావ్. సో కిచెన్తో పాటు మనకి యూటిలిటీ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద యూటిలిటీ వీ హ్యావ్. సో వీడియోలో చూసుకోవచ్చు మీరు సన్ ఎట్లా ఎక్స్పోజ్ అవుతుందో. వెంటిలేషన్ పరంగా 2 ఫ్లాట్స్ కూడా మనకి చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇదంతా అవుట్ సైడ్ వ్యూ. ఉప్పల్ భగాయత్ టోటల్గా రెసిడెన్షియల్ ఏరియా, ఫ్యామిలీస్తో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదంతా మనకి యూటిలిటీ కూడా మనకి చాలా వైడ్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మనం కిచెన్ స్పేస్లోకి అయితే వచ్చేసాం. ఇదంతా మనకి కిచెన్ అండ్ కిచెన్తో పాటు మనకి డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. సో ఈ ప్లేస్లో మనం డైనింగ్ అయితే సెటప్ చేసుకోవచ్చు. సో మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఒక ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్ వీ హ్యావ్. అండ్ ఇదే మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఇందులో మనకి విండోతో పాటు మనకి షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి ఫస్ట్ బెడ్రూమ్. సో ఇదే బెడ్రూమ్లో మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ వీ హ్యావ్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. సో వాష్రూమ్లో కూడా మనకి మంచి టైల్స్ అవ్వచ్చు, కమోడ్స్ అవ్వచ్చు, డోర్ మెటీరియల్ అవ్వచ్చు, ట్యాప్స్ అవ్వచ్చు, చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బెడ్రూమ్లో మనకి 2 విండోస్ అండ్ ఆల్సో షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ మళ్ళీ మనం డైనింగ్ స్పేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ మనం కొంచెం ముందుకెళ్తే మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద గెస్ట్ బెడ్రూమ్ వీ హ్యావ్. సో ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఒక విండోతో పాటు బాల్కనీ, షెల్ఫ్స్ అండ్ ఆల్సో మళ్ళీ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద గెస్ట్ బెడ్రూమ్. సో ఈ బాత్రూంలో కూడా మనకి మంచి టైల్స్, కమోడ్స్, డోర్ మెటీరియల్, ట్యాప్స్ అవ్వచ్చు, చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇదే బెడ్రూమ్లో ఒక చిన్న బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద బాల్కనీ వీ హ్యావ్ ఇన్ ద గెస్ట్ బెడ్రూమ్. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ గెస్ట్ బెడ్రూమ్ మనకి ఇదంతా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బాల్కనీ. సో మనం లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్ వీ హ్యావ్. ఇదంతా మనకి కామన్ వాష్రూమ్. సో ప్రతి ఒక్క వాష్రూమ్లో కూడా మనకి మంచి టైల్స్ అవ్వచ్చు, కమోడ్స్ అవ్వచ్చు, డోర్స్ అవ్వచ్చు, ట్యాప్ మెటీరియల్ అవ్వచ్చు, చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కామన్ వాష్రూమ్ పక్కనే మనకి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద చిల్డ్రన్ బెడ్రూమ్ వీ హ్యావ్. సో ఈ బెడ్రూమ్లో కూడా మనకి షెల్ఫ్స్తో పాటు విండో అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో. సో ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా మనకి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 1660 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ 3 BHK ఫ్లాట్ మనకి నార్త్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటుంది ఫస్ట్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో.
ప్రెజెంట్ అయితే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్‌కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్‌తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ, సీసీటీవీ సర్వైలెన్స్, పవర్ బ్యాకప్ జనరేటర్, బోర్ అండ్ మున్సిపల్ వాటర్, వాచ్‌మెన్ రూమ్ అండ్ మనం ప్రైస్ గనుక చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్‌తో మనకి 88 lakhs అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ ఏం కాదు, మనకి స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది. అండ్ ఇదే ప్రాపర్టీలో మనకి 59.8 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ వీడియో షేర్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. 20 ఫ్లాట్స్లో ఓన్లీ మనకి 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. రిమైనింగ్ 18 ఫ్లాట్స్ కూడా మనకి టోటల్గా సోల్డ్ అవుట్. చాలా ఫ్లాట్స్లో ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఒక 3 to 4 ఫ్యామిలీస్ కూడా స్టే చేయడం జరుగుతుంది మన అపార్ట్మెంట్లో. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాస్తు ప్రకారంగా ఫ్లాట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మనకి. అండ్ ఉప్పల్ అండ్ నాగోల్ మెట్రో స్టేషన్స్కి జస్ట్ 2.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వరంగల్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది మన అపార్ట్మెంట్. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.